అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలో ఇంతవరకు ప్రార్థనలలో, లేఖన భాగాలు చదువుట్లో, దేవుని యొక్క స్తుతి గీతాలలో ఈ రీతిగా సహకరించినటువంటి ప్రత్యేక బృందానికి, ప్రియబిడ్డలకు దేవుడు అమూల్యమైనటువంటి రక్తము, ఆయన యొక్క స్వస్థత, ఆయన యొక్క క్షేమాభివృద్ధి, ప్రియమైనటువంటి కుటుంబము అశోక్ బాబుకి దేవుడు ఇచ్చినటువంటి భాగస్వామిగా దివ్యమ్మను వారికి ఇచ్చినటువంటి బిడ్డలు అక్కగారి కుటుంబానికి, దేవుని బిడ్డగా వారికి ఇచ్చినటువంటి సోదరుడు కుటుంబానికి, ఇచ్చినటువంటి అక్క బావుల కుటుంబానికి, బిడ్డలకు ముందున్నటువంటి ఆయన యొక్క ప్రణాళికలో అత్యున్నతమైనటువంటి ఆయన యొక్క చిత్తము నెరవేరుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క కృపలో ఈ రీతిగా శిలువ ధ్యానాల్లో కొనసాగుతూ దేవుడు ఇచ్చినటువంటి మంచి భారముతో బిడ్డలను చూసినప్పుడు తండ్రికి ఎంతో సంతోషము, ఆనందము. ఈ సహవాసము చాలా అద్భుతమైనటువంటిది. ప్రియ సంగమా, దేవుడు మన జీవితాల్లో ఒక గురి అనేటువంటిది పెట్టి ఉన్నప్పుడు ఆ గురిని మనము ఏ దిక్కులు కూడా చూడలేము. కుడివైపు ఎడమవైపు కూడా వచ్చేటప్పుడు చూడండి ఎంత వేగంగా కొన్ని వాహనాలు చాలా రాంగ్ రూట్లో వస్తూ ఉన్నాయని పాస్టర్ గారు అంటున్నప్పుడు, నేను అవేవి చూడట్లేదు, నేను వెళ్ళే మార్గాన్ని చూస్తాను, నేను ఏ వైపునకు వెళ్తూ ఉన్నానో, నేను కరెక్ట్గా వెళ్తానో లేదో అది మాత్రమే చూస్తానని అంటున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి దేవుడి పిల్లల ఆలోచన దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మన జీవితంలో చాలా చరిత్రలో మనము వింటూ ఉంటాం. అయితే ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు అవన్నీ మనం మోసుకొని వెళ్తున్నప్పుడు, బిడ్డలైతే నాన్న ఎప్పుడు వస్తాడా అని నాన్న చేతుల వైపు చూస్తూ ఉంటారు పిల్లలు. అదేవిధంగా ఆత్మ సంబంధమైన పిల్లలు మీరందరూ మీకు కూడా ఏం తీసుకొని రావాలి చివరి క్షణం వరకు కూడా మహిమ కలిగినటువంటి దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుని ఆత్మ వైపే పరిశీలిస్తున్నప్పుడు ఎన్నో వర్ణించలేని తలంపులు, ఆలోచనలతో ఆయన పంపిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. ఆమేన్. అవన్నీ కూడా సంఘానికి అందించాలి, సంఘానికి ఆ దేవుని యొక్క మహిమలో వర్ధిల్లింప చేయాలి, రాకడ కొరకు సిద్ధపరచాలి. అయితే పురాణ కాలంలో భయంకరమైనటువంటి దొంగతనాలు చేస్తున్నటువంటి ఆయా పరిస్థితుల్లో రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి రకరకాల శిక్షలు, రకరకాల విడ్డూరమైనటువంటి ఆ యొక్క పనిష్మెంట్ అనేటువంటిది ఇస్తుండేవారు. అయితే ఒక వ్యక్తి భయంకరమైనటువంటి ఆ దొంగతనంలో దొరికినప్పుడు చక్రవర్తి అంటూ ఉన్నాడు, నీవు చేసిన దానికి నీకు ఏం చేయాలి? అయితే ఒక అవకాశం ఇవ్వబడుతూ ఉంది. ఇదిగో నీ చేతిలో ఒక పాత్ర, ఆ పాత్రలో నీరు, నీవు ఒక్క చుక్క కూడా తునికిసలాడకుండా నీవు ముందుకు, అదిగో నీ ఎదురుగా ఒక జెండాను పాతిపెట్టి ఉన్నావు, దాన్ని నువ్వు అంతవరకు ఈ యొక్క పాత్రలో ఉన్నటువంటి నీటిని తీసుకొని వెళ్ళాలి. కుడివైపు ఎడమవైపు, ఎందుకంటే రాజ్యంలో దొంగ దొరికాడంటే ఎంతగా ఉంటుంది అందరికీ. ఎటువంటి దొంగో, ఏ ఊరివాడో, ఎక్కడ వాడో, కుర్రోడా లేకపోతే ముసలోడా లేకపోతే చిన్నోడా ఏంటి అనేటువంటిది, దొంగ అంటే ఇంకా ఎలా భయంకరమైనటువంటి ఏ పరిస్థితిలో ఉన్నాడో అనేటువంటి రకాలుగా అనేక విధానాలుగా వ్యక్తులు తండోపతండాలుగా జనం వచ్చి ఉన్నారు దేవుని బిడ్డ. ఆ గుంపులో కుడి ఎడమల వైపు చాలా పెద్ద గుంపులో ఈ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. అతనేమో చాలా టెన్షన్తో ఉన్నాడు, చాలా గజగజ వణుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక్క చొక్క ఒలిగినా సరే వెనక నుంచి బల్లాలు పట్టుకొని సైనికులు ఉన్నారు. రాజుగారు ఆ చక్రవర్తి ముందే చెప్పాడు, ఒక చొక్క అయినా సరే ఒలిగిందా నీ వెనుక దూసుకుపోతాయి నీ శరీరంలోకి. కానీ ఆ జెండా దగ్గరికి నువ్వు వెళ్తే నువ్వు గెలిచినట్లు, నువ్వు అడిగినది నీకు ఇచ్చి ఈ దేశం నుంచి పంపించేస్తామని మంచి ఆ యొక్క సలహాన్ని బట్టి ఇతనేమో ఆ పాత్రలో ఉన్న నీటిని పట్టుకొని ఆయన వెళ్తూ ఉండగా, మనకున్నటువంటి రోడ్లు కాదు అవి, ఎక్కడ పెట్టారంటే చాలా గుమ్ములు గతకలు ఉన్నటువంటి ఆ యొక్క బహిర్భూమిలో ఉంచినప్పుడు ఇతనేమో వెళ్తూ ఉండగా, పట్టుకొని వెళ్తుండగా కుడివైపు కేకలు వేస్తూ ఉన్నారు, రే పిచ్చోడా, మా దేశమే దొరికిందా, నీకే దొరికిందా, మా ఇల్లే దొరికిందా, మా ప్రాంతమే దొరికిందా,
నువ్వు కానీ దొరికితే ఇప్పుడే ఇదిగో వెనక నుంచేటువంటి ఆ యొక్క బాణాలతో ఆ బల్లాలతో నిన్ను భయంకరంగా చంపుతావు అని కొంతమంది, మరి కొంతమంది ఏమీ కాదు నువ్వు గెలిచేస్తావు అని మరి కొంతమంది. ఇలా అనేకమైనటువంటి స్వరాలు, భయంకరమైనటువంటి కేకలు, అల్లరలు ఆ గుంపుల మధ్య ఈ వ్యక్తి ఏమో ఆ పాత్రలో ఉన్నటువంటి నీటిని ఒక్క చుక్క కూడా వలక్కుండా క్షేమముగా ఆ జెండా ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. చక్రవర్తి సోదరు చెల్లిద్దాం హల్లెలూయా. అప్పుడు చక్రవర్తి అంటున్నాడు, నీవు ఇలా అద్భుతంగా గెలుస్తావని ఎవరూ కూడా అనుకోలేదు, కానీ నువ్వు గెలిచావు, నేను మాట ఇచ్చాను కాబట్టి. సరే, ఈ గుంపుల్లో చాలా మంది కేకలు పెట్టారు, నిన్ను పొగిడేవారు ఉన్నారు, నిన్నేమో అద్భుతమైన సలహాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు. ఏం చేయమంటావు చెప్పు, నువ్వు ఎవరిని చంపమంటే నీకు ఎవరు బాధగా ఉందో వారి మాటలు బట్టి ఒకరు నేను చూపించంటుంటే అతను అంటాడు, నేను కుడివైపు ఉన్న వారిని కానీ ఎడం వైపు ఉన్న వారిని కానీ ఎవరిని చూడలేదండి. ఆ యొక్క గమ్యము మీరు నాకు ఇచ్చినటువంటి నా ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ దొంగతనం ఎందుకు చేశారంటే నా కుటుంబాన్ని పెంచాలి, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, ఈ పరిస్థితిని బట్టి మీ దేశానికి వచ్చాను, కానీ మీ దేశము భయంకరమైనది, చిన్న శిక్ష అయినా పెద్ద శిక్ష అయినా అనేక తరాలకు గుర్తుండిపోవాలి, ఏ దొంగ కూడా రాకూడదని మీరైతే చాలా భయంకరమైనటువంటి నియమాలు అయితే ఉన్నాయి. కానీ దేవుడి కృపను బట్టి నేనైతే ఈ గమ్యానికి వచ్చాను రాజా, నాకైతే ఎవరి మీద పగలేదు, నేను గమ్యాన్ని చేరుకున్నాను, నన్ను విడిచిపెట్టేది చాలన్నారు అతను. హల్లెలూయా. ఈరోజు మన ఉద్దేశము కూడా, మన లక్ష్యము కూడా, ఈమె చెడ్డదండి, ఈమెమో రకరకాల బూతులు ఆడుతుందండి, ఈమె సినిమాలకు వెళ్తారండి, వీళ్ళేమో రకరకాలైనటువంటి ఆ మనస్తత్వాలు కలిగిన వారండి, బయటకేమో బాగా ఉంటారండి, లోపల మాత్రం చాలా చాలా రకాలైనటువంటి ఆలోచనలతో ఉంటారనేటువంటి మాటలకు మన చెవులు పడిన ఆ మార్గంలో ఎన్నో రకాల గొడవలు, అల్లర్లు, రకరకాల విభేదాలు, కొన్ని సంవత్సరాలు కూడా మాట్లాడుకోలేనటువంటి దినాలు గడుపుతూ ఉండగా ఆ వ్యక్తులు చనిపోతేనే వారితో మేము మాట్లాడుతాం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొంతమందితోనైనా అనేటువంటి ఆ కషాయ హృదయాలతో చాలా వ్యక్తులు ఈ లోకంలో ముందుకు వెళ్తూనే ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, మనం మాత్రం దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క రక్తంలో కనబడిన వారిగా, బాప్తిసం పొందినటువంటి బిడ్డలుగా మనము మాత్రము గురి వైపే చూడాలి. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, ఎన్ని రకాలైనటువంటి నీ మీద నిందలు వేసినా, ఎన్ని రకాలైనటువంటి హేళనలు ఆడినా నీకు ధన్యుడువు. ప్రభు ఒక దినం రాబోతున్నాడు, నీకు గొప్ప విజయాన్ని నీ తలెత్తి అనేకుల ఎదుట ఆయన బలా నమ్మకమైనటువంటి దాసుడా, మంచి దాసురాలని పిలవబోతున్నటువంటి గడియ ప్రభు మనందరినీ అట్టి స్థితిని దయచేయుగాక. ప్రియ సంగమా, ఈ కొత్త వార్తలు అనేవి చూస్తూ ఉన్నాం. ఏమండి, టీవీ కొంచెం సౌండ్ తగ్గించండి అన్నందుకు భార్య ఏమో భర్తనే చంపేసిందండి. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలము ఆ చిన్నపిల్లలు ఆ యొక్క ప్లే స్కూల్ అంటే 1వ తరగతి కంటే ఇంకా చిన్న తరగతులు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళిపోతే ఆ చిన్నపిల్లల్ని కొన్ని పెద్ద పెద్ద సిటీల్లో ప్లే స్కూల్ అంటారు, అందులో పెట్టి మళ్ళీ సాయంత్రం డ్యూటీ అయిపోతే ఆ చిన్నపిల్లల్ని ఆ యొక్క చిన్న హాస్టల్లో నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇంటికి దాన్ని ప్లే స్కూల్ అంటారు. అంటే ఆ 6 గంటలు 5 గంటల డ్యూటీ భార్య భర్తలు అంటే చేస్తే పిల్లలు ఆడించడానికి ఉండే స్థలాన్ని ప్లే స్కూల్ అంటారు. ఇలా జరుగుతున్న స్కూల్లో చిన్న ఆ పాపకు ఆ టీచర్ ఏం చేసినట్టు యాసిడ్ పోసిందండి. చూడండి, ఎంత ఘోరమైనటువంటి వార్తలు నేటి దినాల్లో చూస్తుంటే చాలా మంది చంపేయండి వారిని, నరికేయండి వారిని, సమాజంలో ఉండకూడదు. చూసారు దేవుని బిడ్డలారా, కొన్ని సంఘటనల్లో వారు ఎవరో మనకు తెలియదు, మనకి ఏమీ సందర్భం, అసలు వారికి మనకి ఏ విధమైనటువంటి బంధము లేదు. కానీ జరిగిన కార్యాలను బట్టి, వింటున్నటువంటి మాటలు బట్టి, ఈ యొక్క కథలను బట్టి మనం చలించిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగాల్లో కూడా, ఈ దేవుని బిడ్డలారా, మీరు 35వ అధ్యాయం అంతా ఇంటికి చదవండి రాత్రి. ఈ సంఖ్యాకాండంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నీ ఆశ్రయపురము ఎవరు? అందరూ చెప్పండి, నీ ఆశ్రయపురము ఎవరు? ఇక్కడ మోషే గారికి దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే, ఇదిగో ఈ లోకంలో భయంకరమైనటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు
కొంతమంది ఏమో పగలతో రేగిపోతూ ఉన్నారు, వారిని వీరు చంపుకుంటున్నారు, వీరిని వారు చంపుకుంటున్నారు. బలమున్నోడేమో దెబ్బలు తింటూ ఉన్నాడు, బలహీనుడు ఆ యొక్క వ్యక్తి బలమైన చేతుల్లో. కాబట్టి వీరు తరమబడుతూ ఉన్నప్పుడు ఎక్కడ పారిపోతారు? బలహీనుడు ఏదో దెబ్బలు తిని ప్రాణం దక్కించుకోవడానికి పారిపోతూ ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఏదో అనుకోకుండా కర్ర కానీ తగిలింది అనుకోండి, ఏదో ఆ మార్గంలో వెళ్తూ ఉంటుండగా దేన్నో ఒక కుక్కనో ఏదో ఒక జంతువునో రాయితో కొట్టాలనుకున్నాడు. ఆ రాయి జంతువు తగలకుండా మనుషులు తగిలి చనిపోయాడు అనుకో, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అదే మా నాన్ననే కొట్టి చంపేశావా, మా తమ్ముడినే కొట్టి చంపేశావు, రే బాబు నేను మీ నాన్నని కొట్టలేదు, మీ తమ్ముడిని కొట్టలేదు, నేనేమో అక్కడ జంతువేమో అది అడ్డుగా ఉన్నది, చాలా ఇబ్బంది పెడుతుందని నేను రాయితో బెదిరించాను, ఆ రాయి వెళ్ళి మీ వాళ్ళకి తగిలి వాడు చనిపోయాడు అంటున్నప్పుడు అంత మర్యాద మాట్లాడతారా? అంత మర్యాద మాట్లాడవు కదా. వేగంగా వాళ్ళు వచ్చేస్తారనమాట చంపడానికి, తిరిగి ప్రతిస్పందనగా చంపడానికి దూసుకొస్తున్నప్పుడు ఇటువంటి కేసులన్నీ కూడా మోషే అంటాడు. అయితే చూడండి ఇక్కడ దేవుని బిడ్డలారా, 35వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, మీరు యొర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలెను. దేవుని సంగమా, యొర్దాను బయట 3 పురాలు అన్నాడు, కానాను అక్కడేమో 3 పురాలు అన్నాడు. మొత్తం ఎన్ని అయ్యాయమ్మా? ఇవి 3 అవి 3 ఎంత? 6 పురాలు. పురము అంటే ఏమనుకోకండి, పురము అంటే ఒక నివాస స్థలము, ఒక గృహము, ఒక ఇల్లు, ఒక భద్రత కలిగినటువంటి ఒక సెల్లు, ఒక భద్రత కలిగినటువంటి ఒక కోట ఏదని అనుకోండి. అంటే ఈ వ్యక్తులు పారిపోతున్నప్పుడు తరమబడుతున్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే చచ్చిపోతారు. ఎవరింటికి వెళ్ళినా సరే ఇటు కత్తో లేకపోతే వాడి చేతిలో ఉన్న కర్రో లేకపోతే ఏదో ఒక గన్నో ఏదో ఒక ఆయుధమో పట్టుకొని ఆ వ్యక్తిని చంపేస్తే ఏమి జరగదు, పగ మాత్రం తీరుతుంది, ఆ యొక్క ఆవేశం మాత్రం తగ్గుతుంది. ఈరోజు ప్రియ దేవుని పెట్టారా, అయితే యొర్దాను అని అంటున్నాడు. యొర్దాను దేనికి గుర్తుగా ఉండమ్మా? యొర్దాను బాప్తీసానికి గుర్తు. కానాను దేనికి గుర్తుగా ఉంది? పరలోకానికి గుర్తుగా ఉంది. పాట ఉంటుంది కదా, ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, కానానే మన దేశము అండి, పోదాము పైన మోదాము, సువార్త చెప్పపోదాము. అక్కడ చాలా ఉంటాయి. దేవుని సంగమా, ఈరోజు మన పురము, మన పరలోక పురము కానాను, పరలోక కానాను. బాప్తీసం తీసుకున్న స్థలము యొర్దాను. అయితే ఈ యొర్దాన్ అనేటువంటిది మనకి రక్షణ తీసుకున్నటువంటిది. యొర్దానులో బయటకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అయితేనేమి, బాప్తీసం ఇచ్చి యోహాను అయితేనేమి ఎంతో మందికి బాప్తీసాలు ఇచ్చారు, బాప్తీసం పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, చివరి వరకు కూడా ఉన్నవారే ధన్యులు. ఆమేన్. అయితే ఇక్కడ ఈ పురము బయట 3 ఆశ్రయపురాలు కట్టమంటున్నాడు. కానాను దగ్గర దేవుని బిడ్డలారా అక్కడ కూడా 3 ఆశ్రయపురాలు నిర్మించమంటూ ఉన్నాడు. ఎవరైనా సరే తరమబడినప్పుడు కత్తి పట్టుకోనో గొంటలు పట్టుకోనో ఈ వ్యక్తి పరిగెడుతున్నప్పుడు, వెనకున్న వ్యక్తి వస్తున్నప్పుడు వీడు పరుగున పక్కన ఉన్న ఎస్ఐ గారి ఇంట్లో దూరినా వాడు చచ్చిపోతాడు, ముఖ్యమంత్రి గారి ఇంట్లో దూరిపోయినా చచ్చిపోతాడు. ఎక్కడ దూరితే బ్రతుకుతాడట? ఈ ఆశ్రయపురంలో దూరితే వాడు బ్రతుకుతాడట. అప్పుడు సోదరులు చెల్లించండి హల్లెలూయా. ఆశ్రయపురంలో దూరిపోతే, ఈ ఆశ్రయపురము ఇప్పుడు ఎక్కడ ఉంది? మన సిలువ ధ్యానాల్లో ఈ రోజు ఎక్కడ ఉంది? మన ఆశ్రయపురం అశోక్ గారి ఇంట్లో ఆశ్రయపురం ఉంది. ఆమేన్. మనమంతా ఎక్కడుంటే అదే ఆశ్రయపురం. దేవుని దగ్గర ఆశ్రయపురం అంటే మీరు ఎక్కడ మొత్తం భూమి మొత్తం ఎత్తికండి. ఆశ్రయపురము సహవాసమే ఒక ఆశ్రయపురం. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధే ఆశ్రయపురం. అంటే ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఈ 2026వ సంవత్సరంలో మన ఆశ్రయపురం ఏంటంటే సంఘమే మన ఆశ్రయపురము. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈ 6 ఆశ్రయపురాలలో కూడా ఎవరు పారిపోయి వచ్చినా ఎవరు కూడా వారిని ముట్టడానికి వీల్లేదు. ఆమేన్. ఏంటంటే
ఆ లోపల ఎవరున్నారంటే దేవుడి యొక్క సన్నిధి ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని యొక్క ఆత్మ ఉన్నది, దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఎవరో కూడా దేవుడి మాట ఉల్లంఘించి నేరగలడండి? దేవుడి మాట కొట్టేసి ఎవరైనా బ్రతకగలరా? ఈరోజు ఇక్కడ ఈ 6 ఆశ్రయపురాలు ఉంటే చూడండి, ఒక వ్యక్తి ఏమో పరిగెట్టి ఎక్కడికి వచ్చాడంటే 25వ వచనం చదవండి. అట్లు సమాజము చూడండి, అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకును విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అక్కడనే నివసింపవలెను. సభలు స్వాగతం చెల్లించండి. హల్లెలూయా. అర్థమైందా? ఉత్తి సభలు కొట్టేస్తుంది. దేవుడు పెట్టారా, ఈ ఆశ్రయపురంలో ఎవరున్నారట? సేవకుడు ఉన్నాడు. సేవకుడు ఆ పరిగెత్తి వస్తున్నటువంటి హంతకుడికి నూనె పోసి, రే బాబు, నువ్వు బయట నీకేం పొంచి ఉన్నది? మరణం పొంచి ఉన్నది. బయట నీకేం పొంచి ఉన్నది? నిన్ను తరమడానికి శత్రువులు గుంపు పొంచి ఉన్నది. అయితే ఇదిగో నేను బ్రతికున్నాను కాబట్టి రా, ఈ ఆశ్రయపురం లోపలికి వచ్చి నేను బ్రతికినంత వరకు ఈ లోపలే ఉండు, నీకు మరణమే రాదు. ఆమేన్. అయితే దేవుని పెట్టారా, సేవకుడు ఉన్నంత వరకు ఆ యొక్క హంతకుడికి కూడా మరణం లేదు. ఒకవేళ ఈ వీడికి ఏమైనా వాళ్ళ ఇల్లు గుర్తొచ్చి, వారి యొక్క బంధువులు గుర్తొచ్చి ఆశ్రయపురాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఆశ్రయపురం ఎవరున్నారమ్మా? శత్రువులు ఉన్నారు. వీడి గతంలో ఉన్నటువంటి శత్రువులు కాసుకొని ఉన్నారనమాట, కత్తులు పట్టుకొని. ఎప్పుడు దొరుకుతాడా ఈ ఆశ్రయపురం? బయటికి ఎప్పుడు వస్తాడా? వస్తే మాత్రము ఆ పగ అనేది మాత్రం చల్లారట్లేదు బయట ఉన్నవారు. ఈ లోపల ఉన్నవాడు మర్చిపోయి ఉంటారులేండి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, సరే నేను మా వీధి వెళ్తాను అనుకునేవాడు ఈ ఆశ్రయపురం నుంచి బయటికి వెళ్తే చూడండి ఏం జరిగింది అక్కడ. ఏం పెట్టలేదు. 28వ వచనం 35-28. చూడండి, ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలెను. ప్రధాన యాజకుడు మృతి నొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. దేవుని బిడ్డలారా, ఈ 32వ వచనం. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వారి చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. ఇక్కడ చెప్పాడు దేవుని బిడ్డలారా, ఆ 30వ వచనంలో అంటాడు, ఎవడైనా ఒకటి చావగొట్టిన యెడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణ శిక్ష విధింపవలెను. ఒక సాక్షి మాట మీదనే ఎవరికి మరణ శిక్షను విధింపకూడదు. ఇందులో మనకి ఏంటంటే చదువుతున్నప్పుడు యాజకుడు కానీ చనిపోతే ఈ ఆశ్రయపురాన్ని దాటి వెళ్ళకూడదు. ఆమేన్. ఇప్పుడు ఈ ఆశ్రయపురానికి సేవకులు ఎవరమ్మా? ఈ ఆశ్రయపురము ఇప్పుడు మన కుమారుడు గణేష్ ఇంట్లో ఈ ఆశ్రయపురం ఉంది. ఇప్పుడు ఎవరు మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు? సేవకుడు అంటే ఎవరమ్మా? నేను ఇప్పుడు చెప్తూ ఉండగల చనిపోయిన అనుకో మీకు ఇంకొక యాజకుడు ఉన్నాడు. ఎవరు అతను? ప్రధాన యాజకుడు. ఇంకొక యాజకుడు ఉన్నారమ్మా, ఆయనకి మరణమే లేదు. ఎవరు అతను? తమిళ సోదరులు చెల్లించారు. హల్లెలూయా. ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడు. ఇక్కడ బాహ్యమైనటువంటి యాజకుడు బ్రతికున్నంత వరకే శత్రువు రాలేడంట. మరి ఇతను చనిపోతే ఇతని స్థానంలో ఇంకొకరు ఉన్నారు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన నీకేంటంటే ప్రధాన యాజకుడు, పెద్ద పాస్టర్ గారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రధాన యాజకుడు ఎంతవరకు యాజకుడు అనేటువంటి వారు ఉన్నారు? పాత నిబంధన లెక్కల ప్రకారము ఈ గతంలో చెప్పాను. సింగిల్ 6 అంటే మొదట ఎవరు? ఆదాము. 2 ఆరులు ఎవరండి? 2 ఆరులు మన పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ అంతా ఎన్ని ఆరులు ఉన్నాయి? 66. 66 అంటే యేసు ప్రభు. 3 ఆరులు అంటే అపవాది అని చెప్పారు. మరి దేవుడు లేవియా కాండం నుంచి
మత్తయి సువార్త వరకు ఒక్కరే యాజకత్వం చేస్తుండేవారు, మందిరంలోకి వెళ్ళి ధూపం వేసేవారు. ఈ వాక్యం అర్థమవుతున్నానా? ఎందుకంటే ఇవి చాలా లోతైన మర్మాలు మీకు చెప్తూ ఉన్నాయి. చాలా బలమైన వర్తమానాలు ఇవన్నీ మీకు అర్థమైనట్లుగా వివరిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ లేవియా కాండం నుంచి మత్తయి సువార్త వరకు కూడా, లూకా సువార్త, ఈ సువార్తలంతటి వరకు ఒక్కరే యాజకుడు. అక్కడి నుంచి యాజకులు చాలామంది వచ్చారు. యాజకులు చివరి యాజకుడు ఎవరు? ధూపం వేస్తూ ఉంటుండగా గాబ్రియేలు పక్క నుండి మాట్లాడి, ఎప్పుడైతే నీకు నీ గర్భమున యోహాను అనేటువంటి వాడు పుడతాడన్నప్పుడు నమ్మలేదు ఎవరు? అతను జకరియా గారు. జకరియా తర్వాత ఇంక యాజకులు ఎవరైనా వచ్చారా? ఇంకా అక్కడితో యాజకుల తాలూకా లిస్టు ఆగిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు ప్రభు అని యేసుక్రీస్తు. ఆమేన్. అంటే యేసు ప్రభువుతో ఉన్నటువంటి గుర్తు ఏంటో తెలుసా? 777, 3 ఏళ్ళు అన్నమాట. యేసు ప్రభువు 777 అంటే 7 అనేటువంటిది సంపూర్ణమైన సంఖ్య. యేసయ్యతో ఇంకా యాజకుల లెక్కంతా ఆగిపోయింది. అంటే ఇంతవరకు యాజకులు ఎలా తయారయ్యారు? తిండి కోసం వెళ్ళే యాజకులు, డబ్బుల కోసం వెళ్ళే యాజకులు, ఏదో పబ్బం గడుపుకోవడానికి బ్రతికే యాజకులే తప్ప వారికి మరణం వస్తూ ఉంది, వారికి కూడా పాపాలు వస్తూ ఉన్నాయి, వారు కూడా లోకంలో తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఈ లెక్క చాలు అని ఎవరు వచ్చారట? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే యాజకుడు ఇప్పుడు మనకి. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో మనకి ప్రధాన యాజకుడును, ఆయన నిష్కలంకమైన వాడును, నిర్దోషి అయినటువంటి మన తండ్రి కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు అని పౌలు భక్తులు చక్కగా రాస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉన్న సేవకులందరూ యాజకులుగా నేను అనట్లేదు. అంటే లోక సంబంధమైనటువంటి ఈ మరణానికి అప్పగించబడినటువంటి యాజకులు వీళ్ళంతా. ఇప్పుడు చదువుకున్నటువంటి 35వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఉన్న ఈ యొక్క ఆశ్రయపురాల్లో ఉన్న యాజకులందరూ ఏమైపోతారమ్మా? ఒక రోజు చనిపోతారు. కానీ మన ప్రధాన యాజకుడు మాత్రం ఆయనకి మరణం లేదు. ఆమేన్. ఎలాంటి వారైనా, ఎటువంటి వారైనా, ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా ఎక్కడికి పారిపోవాలంటే ఇప్పుడు ఎక్కడికి పారిపోవాలి? అంశం ఏంటి? ఆశ్రయపురం. ఎందులో పారిపోవాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు భద్రత లేదు. దేవుని పెట్టారా? నువ్వు కోర్టులోకి వెళ్ళినా భద్రత లేదు, నువ్వు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా నీకు భద్రత లేదు. ఇప్పుడు ఎక్కడికి పారిపోవాలి? ఆశ్రయపురాలకు మనం పారిపోవాలి. నిజానికి జిల్లాకి అధికారి ఎవరు? కలెక్టర్ గారు. రాష్ట్రానికి ఏదైనా సరే అమలుపరచాలంటే గవర్నర్ గారు, సీఎం గారు. దేవుని పెట్టారా? ఒక విధంగా ఉరి శిక్ష నుంచి ఒక వ్యక్తిని విడిపించాలంటే భారతదేశంలో ఎవరికి అధికారం ఉంది? రాష్ట్రపతికి ఉంటుంది అన్నమాట. ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి ఆ వ్యక్తిని ఉరి శిక్ష నుంచి విడిపించాలన్నా, ఉరి శిక్ష వేయించాలన్నా ఎవరి స్వాధీనంలో ఉందమ్మా? రాష్ట్రపతి చేతిలో ఉంది. అలాగే ఇక్కడ ఈ ఉరి శిక్షల నుంచి విడిపించబడాలంటే ఎక్కడికి పరిగెత్తి పారిపోవాలంట? ఆశ్రయపురాలకు పారిపోవాలి. ఏమంటారు? ఆశ్రయపురాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు చనిపోతే, ఉన్నటువంటి యాజకుడు చనిపోతే, ఆ యాజకుడు ఉన్నంత వరకు అతనికి క్షేమమే. ఈరోజు మనకి కూడా లోకంలో ఈ ఆశ్రయపురాలు ఉన్నాయి. లోకంలో ఎన్నో భద్రత ఇచ్చేవారు ఉన్నారు. పోలీసులు కూడా మనకు భద్రత ఇస్తారు. దేనికి? శరీరానికి మాత్రమే భద్రత. ఆత్మకు ఇప్పుడు ఆత్మను తరుముతున్నటువంటి శత్రువు ఎవరు? ఆత్మను భంగపరచాలని, ఆత్మను నాశనం చేయాలని, ఆత్మను పాపంలో తీసుకువెళ్ళాలని, ఆత్మను అనేక రకాలైనటువంటి భయాలు కలిగించాలనేటువంటి పరిగెట్టించినటువంటి శత్రువు వాడే అపవాది. ఆ అపవాది నుంచి నువ్వు ఏ ఇంట్లోకి పారిపోయినా నువ్వు తప్పించుకోలేవు. ఏ సీఎం దగ్గరికి వెళ్ళినా, పిఎం దగ్గరికి వెళ్ళినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవ్వరూ మనల్ని రక్షించలేరు. కానీ ఈ ఆశ్రయపురం అనేటువంటి సంఘంలోకి వస్తే ఈ భూమి మీద ఎవ్వరు నిన్ను ముట్టలేరు. కూడా చప్పట్లో హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప నాయకులకు Z+ కేటగిరీ అనేటువంటి భద్రతా దళాలు ఉన్నాయి. అయితే Z+ కేటగిరీ ఉన్నటువంటి వారు కూడా చనిపోతూ ఉన్నారు. ఇందిరాగాంధీని చంపేశారు, రాజీవ్ గాంధీని చంపేశారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నో Z+ కేటగిరీ అంటే మంచి బందోబస్తు అనమాట. గాంధీ గారిని చంపేశారు. ఇంతమంది Z+ కేటగిరీ భద్రతా దళాలు ఉన్నా సరే వారు ఘోరంగా చంపబడ్డారు. కానీ ఈరోజు Z+ కేటగిరీ కంటే ఈ ఆశ్రయపురంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దూతలు వారిని ఉండగా
ఎవ్వరు కూడా నిన్ను ముట్టలేరు. ఆమేన్. నిన్ను ముట్టువారు నా కనుగుడును ముట్టినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఈ ఆశ్రయపురాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. చూడండి, ఆశ్రయపురాల కోసం మరొక మాట. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 41వ వచనం నుంచి 43 వచనాలు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 41 నుంచి 43. అంతకుముందు ఒకడు పగపట్టక పరాకున పొరుగువాడిని చంపినట్లా పరాకున చంపించాడండి. పరాకున ఏదైనా ఎప్పుడైనా మనమైతే దోమలకే కొడతాం, పరాకున దేవుని బిడ్డల చీమలకే కొడతాం, అంతే కదా. పరాకున మంచి నిద్రలు ఉన్నప్పుడు ఉదయం చూసారు ఈ బట్టలంతా కొన్నిసార్లు ఈ చేతుల మీద రక్తాలు ఉంటాయి. అంటే ఏమి పరాకును దేన్ని కొట్టావు నువ్వు? దోమలను కొట్టావు. కానీ ఇక్కడ ఏంటంటే పరాకున మనుషులు చంపించాడు. అంటే మరి చూడండి ఎంత ఘోరంగా ఉన్న పరిస్థితి. చదువునన్న, పరాకున తన పొరుగు వాడిని చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున ఒకటి, యొర్దాను అవతల 3 పురములను వేరుపరిచెను. అట్టి వాడెవడైనా ఆ పురములలో దేనిలోనికైనా పారిపోయి బ్రతుకును. తర్వాత అవేవనగా చూడండి ఇక్కడ రూబేని, అమ్మ ఇది చాలా అద్భుతమైన మాట. రూబేనీలను ఒక గోత్రం, తర్వాత మైదానపు దేశ అరణ్యం మందలి ఆ బేసేరును గాదీలకును గిలాదులోనున్న రామోతును మనస్సీలకు భాషలలో గోలాను అనున్నవే. అంటే ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలమ్మా? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలన్నా? ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట నేను? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారికి కూడా ఆశ్రయపురాలు లేవు. బెన్యామీన్ గోత్రము, తర్వాత అక్కడ ఇంకా ఏ గోత్రాలు ఉన్నాయి మనకి? కొన్ని గోత్రాలు మాత్రమే. ఈ మనస్సీయ గోత్రము, దేవుని బిడ్డలారా, భాషల్లో ఉన్నటువంటి గోలాను అనేటువంటి ఈ యొక్క కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఆశ్రయపురాలు ఉన్నాయి. కానీ కొత్త నిబంధనలో అన్ని ప్రజలకు కూడా భద్రత ఉన్నది. ఆమేన్. అంటే ఆనాటి దినాలలో కొంతమంది వ్యక్తులు మాత్రమే పారిపోయి, అరణ్యం అంటే ఎక్కడో ఉంటుంది, అంతవరకు ఎవరైనా పరిగెడతారు? ఎక్కడి నుంచి పరిగెట్టి వచ్చేసుకుంటాడు అన్నమాట కత్తులతోనే. అంతవరకు పరిగెట్టాలి కదా. పీటీ ఉషా కాదు, అసలే నాచప్ప కాదు. పరిగెట్టాలంటే దేవుని బిడ్డలారా చాలా బలం కావాలి. ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకొని అమ్మో వాటి తరుముకొని వస్తున్నాడంటే, ఇప్పుడు మా తండ్రి గారు లాంటి వాళ్ళు, కొంతమంది వృద్ధులు లాంటి వాళ్ళు పరిగెట్టగలరా? పరిగెట్టలేరు. కానీ ఆత్మీయంగా మనం పరిగెత్తుదాకా శరీరం అయితే పరిగెట్టలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఆత్మ నీ ఉన్న స్థలంలోనే ప్రభువా అని కేకేస్తే చాలు, అదే ఆశ్రయపురమైన మాట. నువ్వు ఎక్కడ పడిపోయినా, నువ్వు లేవలేకపోయినా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు ప్రభువాని కేకేస్తే ఆ స్థలమే నీకు ఆశ్రయపురము. ఆమేన్. పాత నిబంధనలో కొంతమంది గోత్రాలకు మాత్రమే ఆశ్రయపురాలు. కొత్త నిబంధనలో యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, నీ ఇంట్లో ఉన్న, బాత్రూంలో ఉన్న, లెట్రూమ్లో ఉన్న, నీకు అసలు ఇల్లు లేకపోయినా నువ్వు ఎక్కడ ఉంటే అదే ఆశ్రయపురము. ఆమేన్. ఈ సంగమా, ఇంత గొప్ప దేవుణ్ణి, ఎంత గొప్ప ప్రధాన యాజకుడిని మనము వదులుకుంటే ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా క్షేమము లేదు. నువ్వు ఏ అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి గారు ఆయన భుజం మీద చెయ్యి, ఆయన అయ్యా నా భుజం మీద చెయ్యండి అయ్యా పరిగెత్తి వచ్చేస్తున్నారు అని చెప్పిన అతను కూడా నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఆమేన్. చూడండి ఇక్కడ దేవుని బిడ్డలారా, 48వ అధ్యాయము కీర్తనల గ్రంథం 3వ వచనంలో 48:3, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. అంటే నగరాలు, నువ్వు ఎక్కడుంటే ఆ నగరమే ఒక ఆశ్రయపురం. దేవుని బిడ్డలారా, 46వ కీర్తన 1వ వచనంలో కూడా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపద కాలంలో ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు. నీకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏ స్థితిలో ఉన్నా నీకు మన ప్రభువే ఆశ్రయపురమాట, ఆశ్రయ దుర్గమాట, ఆశ్రయమైనటువంటి స్నేహితుడు అంటూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకి, దేవుని బిడ్డలారా, మన ప్రభువు
ఈ గొప్ప ధన్యతలు ఇచ్చారు. చూడండి మరలా కీర్తనలో 9:9 కూడా 9వ కీర్తన 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. 10వ వచనంలో కూడా యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. మనకి ఆయన నామం ఒక్కటే నమ్ముకుంటే చాలు. ఇంకా నీకు ఒక్కటే నామం ఉండాలి. ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య అనే ఆశ్రయమైనటువంటి నామము మనం నమ్ముకున్నప్పుడు ఇంకా మనకి ఏది అవసరం లేదు, ఏ దిక్కులు చూడక్కర్లేదు. పరాకన ఎవడు నీ మీద పడలేడు, పరాకన ఇది జరిగిపోయింది బాబు అని అనడానికి. ఎందుకంటే 1000 మంది పడినా 10,000 మంది కూలి నీకు మాత్రము అపాయము రానివనటువంటి గొప్ప సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, సిలువలో నలిగిపోతున్న దేవుడు, సిలువలో ఆయనకున్నటువంటి సర్వమును కూడా కోల్పోయినటువంటి వాడు నిన్ను కాపాడుకోవటానికే, నిన్ను రక్షించుకోవటానికే, నిన్ను విడిపించడానికే, నిన్ను ఈ యొక్క శత్రువు అనేటువంటి దురాత్మ దయ్యాల నుండి, లోకనాథుడి నుండి, పాపము నుండి, శాపము నుండి ఇవన్నీ నిన్ను తరుముతూ ఉంటుంటే నువ్వు ఎక్కడికి పారిపోవాలంటే ఆశ్రయపురమైనటువంటి యేసయ్య దగ్గరికి పారిపో. ఆమేన్. ఏ క్షణం మధ్యరాత్రిలో కేకలేసినా ఎవరో పలకరు. కొన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రారు దేవుని పెట్టారు. వాళ్ళు అంటారు ఈ మధ్యకాలంలో ఎంతమంది బిజీ పాపం అందరినీ వాళ్ళైనా ఏమేమి చేయగలరమ్మా, ఎన్నో ఫోన్లు వస్తే అందరి దగ్గరికి వెళ్ళారు కదా. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఏంటంటే బాబు వీడియోలు తీయండి, వీడియో తీసేది ఉంచాలి అంటే ఈలోపు చచ్చిపోతే బాబు ఈ వీడియో చేయని ఆయన వీడియోలు తీయమంటున్నారు. ఆ వీడియోలు మనకి కోర్టులో చూపించడానికి పనికి వస్తాయి తప్ప ఆ ప్రమాదం నుంచి, సమస్య నుంచి విడిపించబడే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు నీ ప్రభువు, నీ రక్షకుడు, మన విమోచమైనటువంటి ఆశ్రయపురంగా ఉన్న క్రీస్తు నిన్ను విడిపిస్తాడు. ఆయనలో దాక్కుందాం, ఆయనలో భద్రపరచబడదాం. ఈ 6 ఆశ్రయపురాలు ఇప్పుడైతే లేవు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఉండేవి. ఇప్పుడు ఆశ్రయపురాలు నేను అరణ్యంలోకి వెళ్తాను, ఇదిగో కొంతమంది గోత్రాలు వెళ్ళారు కదా నేను అక్కడ దాక్కుంటానంటే ఇప్పుడు అవి లేవు దేవుని పెట్టారా. ఇప్పుడు ఆశ్రయపురము సంఘమే మనకు ఆశ్రయపురము. ఆమేన్. కాబట్టి ఈ సహవాసమే మనకు ఆశ్రయపురము. ఇందులో నీవు దాక్కుని, ఇందులో నువ్వు దేవునికి ఏది చెప్పినా నీ మనవి, నీ మనుగడ, నీ సమస్తాన్ని ఆయన నెరవేర్చి నీ కన్నీళ్లు తుడుస్తాడు. అట్టి గొప్ప కార్యాలు ఈ కుటుంబానికి చేరువచ్చిన సంఘానికి గొప్ప ఆశ్రయపురముగా మన ప్రభువు నడిపించి వర్ధిల్లింపు చేయగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ఆశ్రయపురము నీవే. మా పితరులు ఇశ్రాయేలీయులకైతే 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. కొంతమంది మార్గస్థులకు కూడా ఉన్నాయి, కొంతమంది బాటసారులకి కూడా ఉన్నాయి. కానీ అందరూ కూడా అందులోకి వెళ్ళలేకపోయారు. వెళ్ళినా యాజకుడు బ్రతికున్నంత వరకే అందులో భద్రత, క్షేమము. మా ప్రభువ అతను నూనె రాసి అక్కడ బ్రతికున్నంత వరకు అతనికి ఏమీ జరగదు. కానీ అతను చనిపోయిన మరుక్షణము ఈ వ్యక్తి బయటికి వెళ్తే ఇతనికి మరలా ప్రమాదం పొంచి ఉన్నది. మా జీవితాల్లో ఒకసారి ఈ యోర్దాను అనే అనుభవంలో ఇదిగోనైనా పరమ కానానుకు వెళ్తూ ఉన్న మార్గంలో మాకు ఆశ్రయపురము అడుగడుగు నీవే ప్రభువా. అనుక్షణము నీవే తండ్రి. మమ్మల్ని భద్రపరిచి, బలపరిచి, ఏ కీడులు కానీ, ఏ బలహీనతలు కానీ, ఏ ఉపద్రవాలు మా మీదకి దాడి చేయకుండానట్లుగా నీ యొక్క హస్తమే, అభయమే మా ప్రభువా. నిన్ను నమ్ముకున్న వారికి ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయపురముగా ఉన్న గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుమారుడు అశోక్ బాబుని బట్టి, దివ్యమును బట్టి, వారికి ఇచ్చినటువంటి చక్కని ప్రభువా, కుమారుడు కుమార్తెను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అక్కగారి కుటుంబాన్ని బట్టి, నాయన సహోదరుడు కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చినటువంటి ప్రభువా, తండ్రి భాగస్వామి వారి ఆయన కుమార్తెలిద్దరిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించినటువంటి ప్రభువా అక్క భావను బట్టి నాయన మీ యొక్క సన్నిధిలో బలమైనటువంటి ప్రతి పరిస్థితుల్లో ఉపద్రవాలు వెంటాడుతూ ఉన్నప్పుడు, మమ్మలను దాడి చేస్తున్నప్పుడు, మమ్మల్ని తరుముతూ ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలా అని ఎన్నో తలంపులు వచ్చినప్పుడు ప్రభువా నీవే మా ఆశ్రయపురము కదా, నీవే మా ఆశ్రయ దుర్గము కదా. నీలో మేము దాక్కుంటే మాకు ఏ కీడు కూడా మమ్మల్ని ఏమి చేయలేదు. చేరువచ్చిన సంఘాన్ని, ఈ కుటుంబాన్ని మీరే ప్రభువా సదాకాలం మమ్మల్ని అందరూ నడిపించి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే క్రీస్తు నామమున వేడుకొని పొందుతున్నాం తండ్రి.